ఈ మధ్య చెప్పిన ఒక 4 నోలు చెప్పండి సార్. అంటే క్యారెక్టర్స్ కావచ్చు, లేదు మీకు సినిమాలకి నో అని చెప్పనమ్మా. ఆ! సినిమాలకి ఎందుకంటే నాకు అది తపన. హ్మ్. తపన డెఫినెట్లీ. ఎందుకంటే నేను అందరికీ తెలిసిన ఒక 7.5 ఇయర్ ప్రైమ్ ఏజ్‌లో ఉన్నప్పుడు నాకు పని లేదు. కానీ అది చాలా అసలు అర్థం చేసుకోలేని విధంగా ఉంది. అది అసలు లేకుండా ఎలా ఉంటుంది సార్? అసలు లేకుండా అని కాదమ్మా. ఎలాగైపోయిందంటే 365 రోజులు. అవును. ఒక సూపర్ డూపర్ హిట్ ఫిల్మ్ పడిన తర్వాత మీరు జనరలైజ్డ్‌గా ఏముంటుంది, అట్‌లీస్ట్ 300 రోజులు మీరు పని చేస్తారు కదా! హ్మ్. మినిమమ్ అనుకోండి. అవును. 10 రోజులు, 15 రోజులు పని చేసి మిగతా రోజులు ఖాళీ ఉంటే అది పనున్నట్టా, పని లేనట్టా? మీరు నాకు సమాధానం చెప్పండి. పని లేనట్టే సార్. దట్స్ పని వాట్ లేనట్టే. ఎగ్జాక్ట్‌లీ హ్యాపెండ్. అండ్ నిజానికి ఆ రోజుల్లో రెమ్యూనరేషన్స్ కూడా అంత ఎక్కువ కాదు. చాలా తక్కువ. ఇప్పుడైతే లక్షల్లో మాట్లాడుతున్నారు. మినిమమ్ అసలు నిన్న మొన్నొచ్చిన వాళ్ళు రోజుకి 2,00,000 అలా 1,00,000 అలా అడుగుతున్నారు. ఆ రోజుల్లో చాలా తక్కువ ఉండేవి కదా సార్. ఈవెన్ గాయకులకు కూడా మేము మొన్ననే అనుకున్నాం ఈ మాట. సో, ఇప్పుడు మేము కొంచెం ఏమైనా అంటే, గురువుగారు మీరు కూడా అలా అడిగితే ఎలాగండి అని వాళ్ళు ఏదో అంటుంటారు. ఏంటో అర్థం కాదు అదంతే. సరే, ఇట్స్ ఓకే. ఇట్స్ అ పార్ట్ ఆఫ్ లైఫ్. సో అందుకే నేను ఇన్ టుడేస్ వరల్డ్ ఏంటంటే, నువ్వు ఒక కమోడిటీ, ఒక వస్తువు. ఆ వస్తువుని నువ్వే మార్కెట్ చేసుకోవాలి. ఎలా మార్కెట్ చేసుకోగలుగుతావు నీ చేతిలో ఉంది. నీ మాట తీరా, నువ్వు ఎవరైనా పెట్టి మాట్లాడిస్తావా అన్నది. దట్ ఈస్ ఆల్సో బిగ్ టాలెంట్. అది అది కష్టం సార్. అంటే కొంత ఒక విధమైన కొంచెం వాతావరణానికి అలవాటు వాతావరణం పడిపోతే అందులో కష్టం. కొంచెం అనకూడదు గానీ ఇలాగా అంటే మార్కెట్ చేసుకునే వాళ్ళు సంస్కారం లేదా అని కాదు. కానీ ఒక విధమైన సంస్కారవంతమైన పెంపకంలో కొంచెం మధ్యతరగతి అలవాటు లేదండి కుటుంబాల్లో మనకి. ఎందుకంటే ఒక ఆత్మాభిమానం కూడా ఉంటుంది కదా సార్. 100% ఉంటుందమ్మా. హ్మ్. అగైన్ అదేనమ్మా. ఇప్పుడు ప్రతి దీనికి లైక్ కాయిన్ హ్యాస్ టూ సైడ్స్ అన్నట్టు, మార్కెట్ చేసుకోవాలని అని అనుకుంటే అడగడం, పర్వాలేదు మనకు కావాల్సింది పని కదా, తప్పేముంది అని అడగడం. లేదంటే మీరు అన్నారు వద్దు, మన గురించి తెలుసు కదా. నేను అలాగే ఎలా ఆలోచిస్తానంటే, నా గురించి తెలుసు, నా కేపబిలిటీస్ ఏమిటి తెలుసు, నా పర్సనాలిటీ ఏమిటి తెలుసు. ఇప్పుడు నేను వెళ్ళి వాళ్ళని వెళ్ళేసరికి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నానేమో అన్న భావన నాకు ఉంటుంది. ఒకానొక సందర్భంలో, పేరు ప్రస్తావించను కానీ, ఒక సందర్భంలో నేను ఒక టెలివిజన్ సీరియల్ షూటింగ్ జరుగుతోంది, రైట్. ఆ ఇంటి మేము ఏ లొకేషన్ అయితే షూటింగ్ చేసినామో ఆపోజిట్లో నేను ఎప్పుడో పనిచేసిన ఒక అసిస్టెంట్ డైరెక్టర్ గారు, వారు ఇప్పుడు పెద్ద డైరెక్టర్, వారి ఆఫీస్ అక్కడ ఉన్నారు అంటే ఓకే, జస్ట్ ఒక హలో చెప్పడానికి నేను వెళ్ళాను. ముందు వెళ్దామా లేదా వెళ్దాం అంటే నా కలీగ్ ఎవరో వెళ్దామండి అని. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను వచ్చాను ఇలాగా అని చెప్పేసారు. కుర్రాడు ఎవరు వచ్చి లేరండి ఆయన బిజీగా ఉన్నారు తర్వాత రమ్మండి అని చెప్పేసారు. ఐ సెడ్ ఫైన్ అని వెళ్ళిపోయాను. నేనేమి దానికి ఇట్ డింట్ ఈవెన్ టచ్ మై. ఐ సెడ్ మేబీ వాళ్ళు ఏదో డిస్కషన్లో ఉన్నారని వచ్చేసాను. తర్వాత ఒక 2 రోజుల తర్వాత సార్ మీరు వచ్చి వెళ్ళారా నేను నేనేనండి, ఐఎమ్ సారీ అండి అన్నారు. అంటే మీరు వచ్చి వెళ్ళారు నా వాడు చెప్పలేదండి అని. ఐ సెడ్ ఓకే సార్ కూల్, అయిపోయినట్టు, లీవ్ ఇట్ అవుట్, వదిలేయండి. సో అక్కడ నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి, ఆ కుర్రాడు వచ్చింది సార్ సినిమా షూటింగ్ అంతా అయిపోయింది, వేషాలు ఏమీ లేవని చెప్పమన్నారండి అని. సో దెన్ ఐ రియలైజ్డ్ ఓకే, ఓహో ఇలా కూడా ఉంటుందేమో. అందుకని వద్దు, డోంట్ డిస్టర్బ్ ఎనీవన్. యాక్సిడెంటల్లీ ఎదురుపడ్డాం అనుకోండి, ఎలా ఉన్నారండి, బాగున్నారా కట్. అది తప్పు అంటే తప్పు, అది రైట్ అంటే రైట్, వదిలేయడమే అంతే. ఇవన్నీ చాలా చిన్న చిన్నవే విషయాలైనా కూడా కొంచెం ఇబ్బందే సార్. ఇబ్బంది అని కాదమ్మా, ఇప్పుడు అదే చెప్తున్నాను. అందుకనే నేను ఎలా తీసుకుంటాను, నేను ఇది తప్పు అని కూడాను అదే అర్థం చేసుకోవడం. వారికి ఏంటి, డే ఇన్ డే అవుట్ లెటర్స్ ఒక 6 నెలలండి, లేకపోతే సంవత్సరం అనండి, లేకపోతే 2 సంవత్సరాలండి, రోజు నాలాగే ఎవరో ఒకళ్ళు వస్తూనే ఉంటారు ఆర్టిస్ట్ వేషం కోసం. ఆయన చూసి ఆయనకి విసుకొచ్చి ఉంటుంది. కరెక్ట్గా భోంచేసే టైంకి ఇలా ఎవడో వచ్చాడంటే బహుశా ఇదేమో అని అనుకుని ఉంటారు. అనుకునే ప్రమాదం ఉంది. కరెక్టే అదే. సో నువ్వు అలాగా ఆలోచించావనుకోండి, అది తప్పుగా అనిపించదు. దాని నుంచి నేను నేర్చుకున్న పాఠం వద్దు. కానీ ఆశ్చర్యం ఏంటంటే సార్, మీరు శైలజ గారు కొంతకాలం అవకాశాలు రాలేదన్నారు కదా! ఆ టైంలో ఇంత పెద్ద లెజెండ్, దిగ్గజం బాలు గారు ఇండస్ట్రీలో ఉన్నారు. చాలామందికొచ్చే ప్రశ్నే ఇది. వారు ఒక 2 మాటలు చెప్పేస్తే అయిపోతుంది కదా! ఒక నలుగురికి చెప్తే అని.
అది బహుశా వారి ప్రిన్సిపల్స్‌కి వారు ఎవరిని ఎప్పుడు చరణ్ గారినే ఆయన ఎప్పుడు కూడా ఎప్పుడు పాడించు అని చెప్పారేమో చెప్పరు. చెప్పరు. అలాంటిది సార్‌ని తెలిసిన వాళ్ళందరికీ తెలుసు. కానీ ఈ ప్రశ్న రాక మానదు. వస్తుంది. బట్ ఆయన కూడా ప్రాక్టికాలిటీ కోసం. ఇప్పుడు విచిత్రం ఏంటంటే మా ప్రశ్న ఎప్పుడు వస్తూనే ఉంటుంది. మీరు ఇప్పుడు అడిగిన దీని గురించే శైలజ గారు చెప్పారు ఇంటర్వ్యూలో. అన్నయ్య ఎవరికి రికమెండ్ రికమెండ్ చేయరని. అని అవును. చెప్పారు అంటారు. ఆవిడ. అవునవును. నేను చెప్పాను. సార్ హిమ్సెల్ఫ్ హ్యాస్ టోల్డ్. అవును. నేను ఎవరికి చెప్పనండి నా చెల్లెలు పాడుతుందని. ఎందుకంటే వాళ్ళకి తెలుసు పాడుతుందని. అవునవును. అవును. బాగుంది, కేపబిలిటీ ఉంటుంది, వాళ్ళే పిలుస్తారు. బట్ నేను అన్నగా వ్యక్తిగా ఏంటి, నా మ్యూజికల్ ట్రూప్స్ నా కాన్సర్ట్స్లో నా చెల్లెల్ని తీసుకెళ్తున్నాను. ఇంతకన్నా ఇంకా ఎక్స్ప్లెనేషన్ ఏం కావాలి చెప్పండి. అది కరెక్టే సార్. అది కరెక్ట్. అంటే ఇది ఎందుకు సార్ అంటే ఏదో టాలెంట్ కోసం అని కాకుండా ఒక బేసిక్ ఒక కెరియర్, ఒక జీవిత సమస్య అయినప్పుడు దాన్ని మీరు ఎలా ఎదుర్కొని ఉంటారా? ఎన్ని ఆపర్చునిటీస్, ఎన్ని ఆప్షన్స్‌ని ఎక్స్‌ప్లోర్ చేసి ఉంటారా? 7.5 సంవత్సరాల పాటు అంటే చిన్న విషయం కాదు కదా సార్. ఎలా ఎదుర్కొన్నారు సార్ అప్పుడు మరి? దట్ ఈస్ నేను అగైన్ ఇక్కడ కూడా నేను పాజిటివ్గా ఎలా తీసుకుంటానంటే, ఇప్పుడు బోత్ ఆఫ్ అస్ సినిమా ఇండస్ట్రీ. నేను ఆ టైంకి రికగ్నైజ్డ్ యాక్టర్, హ్మ్. తను కూడా రికగ్నైజ్డ్ సింగర్. ఇప్పుడు మా ఇద్దరు ప్రయాణం ఇలా తీసుకుందాం. ఆన్ వన్ సైడ్ తను బిజీ, నేను బిజీ. ఓకే, కలయిక ఆర్ ద స్పెండింగ్ ఆఫ్ టైం చాలా తక్కువ ఉంటుంది. ఇవాళ మా ఇద్దరికి ఉన్న ఈ అవగాహన ఆ రోజు ఉండకపోయిండేదేమో. ఆ పని లేకపోవడం వల్లే ఇంత అండర్స్టాండింగ్ వచ్చిందేమో. మనిషికి ఎప్పుడు ఎవ్రీథింగ్ స్మూత్గా ఉన్నప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు. కష్టాలు వచ్చినప్పుడే నిజ స్వరూపాలు బయటకు వస్తూ ఉంటాయి. అది గనక నువ్వు బ్యాలెన్స్ చేయగలిగితే లైఫ్ ఇస్ స్మూత్. సో బహుశా మా ఇద్దరిని ఈ అండర్స్టాండింగ్ ఇలా ఉండడం కోసమే భగవంతుడు ఇది చేసాడేమో అని నేను అనుకుంటాను. ఇది ఇప్పుడు ఆఫ్టర్ థాట్ సార్. అప్పటి పరిస్థితుల్లో అప్పుడు అంతేనండి. హౌ డిడ్ యూ స్విమ్ త్రూ అండ్ మీ తర్వాత మీ ద్వారాలు ఎలా తెరుచుకున్నాయి See, మళ్ళీ? నా బేసిక్గా అప్పుడు ఉన్నప్పుడు ఏవో చిన్న చిన్న వస్తువులు ఉంటాయి కొనుక్కున్నవి. సో ఫస్ట్ మన ఇంట్లో ఏం చేస్తాం, ముందు పెట్టేస్తాం. వన్ బై అది అమ్మేయడమో ఏదో చేస్తాం. దట్స్ హౌ ఐ వెంట్ త్రూ. తర్వాత ఏం చేయాలి అని సరే మళ్ళీ నేను ఐ వెంట్ టు తాజ్ కోరమాండల్. మళ్ళీ ఉద్యోగం చేయడానికి అడిగాను, నవ్వారు. నా క్లాస్మేట్స్ వాళ్ళందరూ చిన్న చిన్న బిజినెస్లు చేస్తూ ఉంటారు, వాళ్ళ దగ్గర అడిగాను. అప్పటికి ఎన్ని సినిమాలు అయిపోయాయి మీవి? అంటే ఆపేసి. నేను ఎన్ని సినిమాలు అయిపోయావు అని పక్కన పెట్టండి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఎ ఫిల్మ్ కాల్డ్ శివ. దాని తర్వాత జరిగింది. It's ఎక్కడికి వెళ్ళినా కూడా పీపుల్ విల్ టాక్ అబౌట్ ఓన్లీ శివ. నా క్లాస్మేట్స్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు వచ్చిన నువ్వేం చేస్తావురా అని. డ్రైవింగ్ వచ్చు, పిఆర్ఓ చాఫర్ కమ్ పిఆర్ఓగా చేస్తాను, మీ బిజినెస్లు ఎవరో వస్తుంటారు కదా తీసుకురావడం చూపించడం ఇవి అని నవ్వేశారు. అది ఇట్స్ నాట్ దట్ దే డిడ్ంట్ వాంట్ టు గివ్ మీ, బట్ వాళ్ళు దే ఫెల్ట్ ఇట్ ఎ డెలికేట్ థింగ్ అనమాట. అలాంటి తరుణంలో నిజంగా నాకే కాదు, నాలాంటి ఎంతోమందికి ఎన్నోసార్లు చెప్పింది భగవంతుడు టెలివిజన్ అన్నది ఒక వరప్రసాదం కింద పంపించాడు. కరెక్ట్. ఆ వరప్రసాదం ఏంటంటే నా జీవితమే కాదు, నాలాంటి ఎంతోమంది జీవితాల్ని రోడ్డును పడేయకుండా చాలా గుప్తంగా కాపాడేసింది. అందుకని టీవీకి ఎప్పుడూ నేను రుణపడి ఉంటాను. దిస్ ఈజ్ అ ఫ్యాక్ట్. ఓహో ఆహా అని లేకపోయినా అట్లీస్ట్ ఎవరి దగ్గర చేయి జాచకుండా, ఎవరిని ఏమీ అడగకుండా ఉన్న దీంట్లో మేము వి లెఫ్ట్. దట్ ఈస్ థింగ్. ఇది ఫ్యాక్ట్ దీంట్లో. ఎందుకంటే నాకు ఇప్పుడు మీరు ఇందాలన్నారు, నేను సార్ దగ్గరికి వెళ్ళి నేను అడగచ్చు. నేను కాకపోయినా ఓకే, నాకేదో నామోషి అనుకుని పక్కన పెడతా, తను అడగచ్చు. సార్కి పరిస్థితి తెలియదు, బట్ ఆయన కూడా పెద్ద మనసుతో నేను ఏమైనా హెల్ప్ చేయనా అని అడిగితే వీళ్ళ మనసులు నొచ్చుకుంటారేమో అని ఆయన అడగలేదు. మేము కూడా ఎందుకు అని చెప్పి ఆయన పరిస్థితి, ఆయన సంగతి మాకు తెలుసు కనుక వెళ్తే ఇట్ ఈస్ వెరీ ఈజీ. బట్ వద్దు. మా ఇద్దరి భావన ఎలాంటిదంటే, ఒక్కసారి చేయి జాచితే అది అలవాటు, అది జబ్బు, అది డిసీజ్, లైక్ ఎనీ అదర్ డిసీజ్. అది అలవాటు పడిపోయామనుకోండి, ఇట్స్ వెరీ డేంజరస్. అది నేను ఇప్పుడు చూస్తున్నాను. ఎందుకంటే నా దగ్గరికి ఎంతెంతమంది వస్తారు, ఐ నో. అండ్ ప్రతిసారి వచ్చినప్పుడు ఏదో ఒకటి చెప్తూనే ఉంటుంటారు. అది అలవాటైపోతుంది. ఐ ఫీల్ హ్యాపీ దట్ నేను అలా లేను. ఐ ఫీల్ హ్యాపీ. అది మీరు ఎలాగైనా తీసుకోవచ్చు. యూ టేక్ ఇట్స్ విచ్ ఎవర్ వర్డ్ యూ వాంట్, యూ కెన్ డూ ఇట్. బట్ ఐమ్ హ్యాపీ. ఐ లివ్ మై లైఫ్. పొదుపు చేస్తారా సార్ ఇప్పుడు కూడా బాగా?
అంటే మై ఇప్పుడు మై మై క్యాషియర్ ఇస్ తనేనమ్మా. తనే. పెళ్ళైన రోజు మన్నాడు నేను పనిచేసిన తాజ్ కోరమండల్ హోటల్కి తీసుకెళ్ళి ఇద్దరం కూర్చొని నేనేమిటి, నా అలవాట్లు ఏమిటి, నా ప్లస్లు ఏమిటి, నా మైనస్లు ఏమిటి అన్నీ చెప్పేశాను. ఐ సెట్ హెన్స్ ఫోర్త్ యూ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఏమైనా కావాలన్నా తన్నే అడుగుతాను. తర్వాత ఒక బడ్జెట్ పెట్టేసింది, మంత్కి మీకు ఇంత ఇస్తాను, అది మీరు ఒక రోజులో ఖర్చు పెట్టుకుంటారా, నెలలో ఖర్చు పెట్టుకుంటారా, దాచుకుంటారా, నాకు అనవసరం. సో మళ్ళీ నేను నెక్స్ట్ టైంకి వెళ్ళినప్పుడు ఇవన్నీ వస్తాయని వాట్ హ్యాపెండ్, అప్పుడు లెక్కలు అడుగుతూ ఉంటుంది. ఇట్స్ గుడ్ థింగ్. తను చాలా పొదుపు అమ్మ, చాలా పొదుపు, చాలా రైట్ ఫ్రమ్ ది డే వన్. మాకు వెన్ వీవర్ ఇన్ ఎ వెరీ బ్యాడ్ స్టేట్ ఆఫ్ అఫైర్స్లో కూడా ₹1 వచ్చిందంటే దాంట్లో ప్రతి ₹6 5 పైసలు బాబుకి, 5 పైసలు ఇంటి ఖర్చులకు, లేకపోతే 5 పైసలు అమ్మ నాన్నకి, వాళ్ళ అమ్మగారికి నాన్నగారికి, 5 పైసలు మా అమ్మగారి నాన్నగారికి, ఒక 5 పైసలు హెల్త్ గురించి, 5 పైసలు దానాలకి, ఇలా అన్నీ సెగ్రిగేట్ చేసి ఇంత మిగిలిందంటే ఈ నెల మనం దీంతోనే బతకాలండి. సో దాంట్లో ఏమైపోతుందంటే కోరికలు తగ్గిపోతూ ఉంటాయి, అవును, అంతే కదా సార్, అంతే. కట్ అయిపోతూ ఉంటాయి. సో 1 by 1 నాకు రెగ్యులర్గా వన్స్ ఇన్ అవే రెస్టారెంట్స్కి వెళ్ళాలని నాకు ఒక కోరిక ఉండేది. అది మెల్లిగా సో ఆ తగ్గిపోవడం జీవితంలో అంటే ఆ అలవాటు కూడా పోతుంటుంది. దిస్ ఇస్ హౌ తెలిసి తెలియకుండా అది అగైన్ సృష్టి అనండి, మైండ్ అనండి, అలవాట్లని ఇవన్నీ తగ్గిపోతూ ఉంటాయి, మోడరేషన్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఆటోమేటిక్గా. సో దట్ ఇస్ హౌ యూ టు. సో ఈ నెల ఎందుకులే, వదిలే, పర్వాలేదు, నెక్స్ట్ టైం చూద్దామని యూ కీప్ సేవింగ్. సో ఈ నెల సేవ్ చేసిన 5 పైసలు నెక్స్ట్ మంత్కి 5 పైసలు సేవ్ అవుతుంది. దట్స్ హౌ షీ బిల్డప్. టోటలీ నా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఇవాళ మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నిర్మోహమాటంగా చెప్తున్నాను, నేను సుఖంగా ఉన్నానంటే తనే 100%. శైలజ గారిని చూసిన వాళ్ళు చాలా తక్కువగా ఆవిడ మాట్లాడినా అందరికీ వచ్చే పదం చక్కని తల్లి అని. అంటే నేను అంత తనకి పేరు పెట్టేశాను, మదర్ తెరీసా అని. అవునా? పలు సందర్భాల్లో ఇక్కడ సార్ ఇంటికి వచ్చినప్పుడు కూడా వారు, సార్ గురించి మీకు తెలుసు కదా, కొన్ని డైరెక్ట్గా చెప్పారు, ఇండైరెక్ట్గా చెప్పారు, నీ దగ్గర నుంచి నేను చాలా నేర్చుకోవాలమ్మా అనేసి ఆయన అనేవారు అనమాట. సార్ యాక్చువల్లీ అంటే మాకు చాలా కొద్దిగా తెలుసు వారి గురించి. వారు చాలా అంటే ఎనర్జెటిక్ అండ్ ఆల్సో ఇచ్చేస్తారు స్నేహితులకి. మంచి మనసు. అదే నేను ఎప్పుడు చెప్పేది, ఆయన సింగింగు, ఆయన యాక్టింగు, ఆయన మ్యూజిక్ డైరెక్షన్, ఆయన యాంకరింగ్, ఇవన్నీ ఒక శిఖరం అంటే వ్యక్తిగా ఆయన ఇంకో శిఖరం అమ్మ. సచ్ ఏ గుడ్ హార్ట్. అది వి మిస్ దట్. మంచి జ్ఞాపకాలు మీకు ఉండుంటాయి కదా సార్? వండర్ఫుల్ అమ్మా. ఆయనతో నేను నేర్చుకున్నది ఏంటంటే ఎప్పుడూ ఎవరి గురించి చెడుగా మాట్లాడరు. ఎందుకు అని అంటారు అంటే ప్రతి వ్యక్తిలోని ఏదో బలహీనత ఉంటుంది, ఏదో మంచితనం ఉంటుంది. బలహీనత మనకి ఇది బలహీనత అని తెలిసిన తర్వాత నేర్చుకుని మనం పాటించకుండా ఉండాలి. మంచితనం ఉంటే అది నేర్చుకుని పాటించాలి. అది చూద్దామంటారు ఆయన. అంతే, ఎవరైనా మాట్లాడకూడదు. పరిష్కరించుకోవడం ఎలా? పరిష్కరించుకోవడం ఎందుకంటే ఇప్పుడు వాట్ ఈస్ ది పాయింట్? ఇప్పుడు సిస్టమ్నే తీసుకోండి, ఈ శరీర సిస్టమ్ తీసుకుంటే మీరు నెగటివిటీ మాట్లాడుతూ ఉంటే తెలిసి తెలియకుండా మన మైండ్ కరప్ట్ అయిపోతుంది. ఒక ఇన్సిడెంట్ దగ్గర నుంచి ఇంకోటి ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది. ఎండ్ ఆఫ్ ది డే యూఆర్ కరప్టెడ్. ఈ చిప్ కరప్ట్ అయిపోతుంది. అసలు దానికి వైరస్ ఎక్కించకుండా ఉండండి. ఆయన ఈ మాట అన్నారండి, అంతే. ఏమో నేను ఎప్పుడైనా అలా ప్రవర్తిస్తే ఆ మాట అన్నారేమో, అలాగనే ప్రవర్తించానంటే ఐ కరెక్ట్ మై సెల్ఫ్. లేదే వదిలి ఎందుకన్నారో, ఆయన మూడు ఏదో ఉందో అలా దట్ ఈస్ హౌ యూస్ టు కట్టి. పాప ఆయన మీద ఎంత పెద్ద అభాండం వచ్చింది. రైల్వే స్టేషన్లో మనుషులను పెట్టి ఎవరైనా సింగర్ అంటే వచ్చి కట్టేసి మళ్ళీ లోపలికి పంపించేస్తున్నారు అని చెప్పేసి కూడా వచ్చింది. అది ఎంత దారుణం సార్. ఈజ్ ఇట్ ఫీజిబుల్ అమ్మా? ఇవన్నీ ఏంటంటే నిజంగా చెప్తాను, అసూయతో వచ్చేవి. 100% నేను చెప్పేది ఈ మాటలు వచ్చేవి ఏంటంటే ప్రతి ఒక్కడు అనుకుంటాను నేను. అందుకే నేను చెప్పాను కదా, ప్రతి ఒక్కడు మేధావి ఇండస్ట్రీ, ప్రతి ఒక్కడు నా అంత గొప్ప వ్యక్తి లేడు అనుకో, తప్పే లేదు.
బట్ ఇంకో వ్యక్తికి అవకాశం వచ్చి నాకు రాకపోయేసరికి ఏంటట అతను అనేది ఈస్ ప్రూవ్డ్. అవును. యూ డూ ఇట్. ఇఫ్ యూఆర్ ఏబుల్ టు డూ ఇట్ ఆటోమేటిక్లీ వస్తుంది. అది చేయం మనం. కరెక్ట్ కదా సార్. సో అంటే ఎవరి గురించి మాట్లాడకూడదు, ఇది కాకుండా మాట్లాడకూడదని కాదు, నెగిటివిటీ వద్దంటారు. నెగిటివిటీ వద్దు. ఇప్పుడు స్వప్న మేడం గురించి మనం మాట్లాడుతున్నాం అనుకోండి, మీ యాంకరింగ్, మీ భాష, మీ మ్యూజిక్ సెన్స్, నాలెడ్జ్, వీటన్నిటి గురించి దెర్ ఆర్ సో మెనీ బ్యూటిఫుల్ టాపిక్స్ టు టాక్. వై టేక్ ఎన్ ఆడ్ టాపిక్? నెగిటివ్గా ఎందుకు మాట్లాడాలి? ఈజ్ దిస్ పాయింట్ విచ్ ఇస్ సో వండర్ఫుల్. అలా ఎప్పుడు ఆయనకి ఎవరితో ఈజ్ బేసిక్లీ అమ్మా శిరస్సు నుంచి పాదాల వరకు ఈజ్ టూ గుడ్ ఎ పర్సన్ అమ్మా బాలు గారు. అవును. ఆయనలో ఉన్న గొప్ప విషయం ఏంటంటే ముందు హీ విల్ మేక్ యూ కంఫర్టబుల్. అవును అవును సార్, అది మాత్రం కరెక్ట్. మేమైతే వణికిపోయేవాళ్ళం ఒకసారి కలిసిన, అంటే మాలాంటి వాళ్ళం బిగినింగ్లో. ఎవరైనా ఫస్ట్ ఆయన కలవడానికి వెళ్ళినప్పుడు ఎస్ సింగర్ లెజెండ్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని కలవడానికి వెళ్తున్నాము అంటారు. ఆ కలయిక 5-10 అరగంట ఇదేసరికి తెలిసి తెలియకుండా ఈ మేక్స్ యూ సో కంఫర్టబుల్. మీరు ఆయనతో సంభాషించి బయటకు వచ్చేసరికి మా బాలు అని వచ్చేస్తుంది. బాలసుబ్రహ్మణ్యం గారి దగ్గర నుంచి మా బాలుకి వచ్చేసింది. ఆ కంఫర్ట్ జోన్ హీ టేక్స్ యూ. కరెక్ట్. హీ గివ్స్ యూ సో మచ్. అండ్ అక్కడి నుంచి ఏదైనా మీరు ఏదైనా ఒక కాన్సర్ట్ చేయాలి, ఒక కాజ్ కోసం ఇదంటే దెన్ హీ గివ్స్ యూ ఐడియాస్. కాబట్టి ఈ ఒక్క కాజ్కి ఈ ఒక్క కాన్సర్ట్ అయితే ఇది అవుదండి, ఇలా చేయండి ఇలా చేయండి అని. సో దెన్ వాట్ హ్యాపెన్స్, అక్కడి నుంచి అండి దే స్టార్ట్ ఓనింగ్ హిమ్. అండ్ ప్రతి వాళ్ళు ఏమిటి బికమ్ పొజెసివ్. మా నా అనేసి నీకే నా అని వచ్చేస్తుంది. సో బేసిక్గా ఏంటంటే ఆయనలో ఉన్నది ఆ మంచితనం, అదొకటి. రెండు ఏంటంటే ఈ నెవర్ ఎవర్ ఎక్కడైనా నేను ఒక అన్నది ఫీలింగ్ ఉండదు. ఇప్పుడు పిల్లలతో పిల్లల్లా మాట్లాడతారు, పెద్దలతో పెద్దల్లా మాట్లాడతారు, జ్ఞానులతో జ్ఞానుల్లా మాట్లాడతారు, ఏమీ తెలియని పామరులతో పామరులాగే మాట్లాడతారు. అండ్ ఈ మేక్స్ దెమ్ కంఫర్టబుల్. అది 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 వారికి పుట్టుకతో వచ్చిందా, వారు ఈ ప్రయాణంలో నేర్చుకున్నారా అని కదా, బట్ ఇట్స్ ఎ ఫెంటాస్టిక్ గిఫ్ట్. అవి చూసి నేను నేర్చుకుంటూ ఉంటాను కొన్ని. చాలా అంటే ఇంటెన్స్ పర్సన్ మీరు, చాలా లైట్ హార్టెడ్ పర్సన్ బాలు గారు. మీ ఇద్దరు కాంబినేషన్ చాలా గుడ్ టైం. కూర్చుని మాట్లాడుకున్నప్పుడు మా ముగ్గురికి వన్ ఆఫ్ ద బాగా ఇష్టమైంది క్రికెట్. సో క్రికెట్ గురించి ఇప్పుడు దట్ ఈస్ అదే చెప్తున్నాను. ఈ కామన్ టాపిక్స్ ఏమన్నా అంటే దాని మీద మాట్లాడుతూ ఉంటారు అంతే. సో ద ఎంటైర్ కాన్వర్జేషన్ గోస్ అప్ ఇన్ ఎ డిఫరెంట్ మ్యాన్. సడన్గా ఫోన్ చేస్తారు, రావచ్చా ఇంటికి అని. సార్ అంటాను, ఏం చేస్తున్నారు? ఇప్పుడే వచ్చాను సార్, కొట్టు ఓపెన్ చేయబోతున్నాను. రావచ్చా అంటారు. వస్తారు, కూర్చుంటారు. ఆ వేళ అంటే నాకు ముందు ఫస్ట్ అరౌండ్ 9:30, 10 o'clockకి. తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఆయన ఒక అద్భుతమైన పాట పాడి హీ వాంట్స్ టు షేర్ దట్ ఈస్ అవును విచ్ ఈ పాట పాడనేది ఇది. ఇంకా అక్కడి నుంచి వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నప్పుడు తెలిసి తెలియకుండా అన్న ఇది చూస్తుంటే ఈ పల్లవి ఇలా అలాగా వాళ్ళిద్దరూ దగ్గర 60-70 పల్లవులు పాడేస్తారు. మ్యూజిక్ అన్నిటికీ ఉన్న బేస్ ఒక రాగము ఈ దీంట్లో మిక్స్ దీంట్లోనే వస్తుంది కదా, ఎక్కడెక్కడ ఈ ఎంజాయ్స్ దట్. సార్ మీకు సంగీతంతో ప్రవేశం? జీరో, అసలు జీరో. మంచి వాయిస్ కదా సార్ మీది. వాయిస్ ఉండొచ్చు అమ్మా, తన శైలి అదే ఉంటుంది, అండ్ వాయిస్ ఉండొచ్చు, నో ప్రాబ్లం. బట్ శృతి అన్నది భగవంతుడు ఇచ్చే గిఫ్ట్. మీకు అంటే శృతి ఎప్పుడు పాడే ప్రయత్నం కూడా చేయలేదు సార్? సరదాగా శైలజ గారితో కలిసి? అప్పుడప్పుడు నేను ఒక సందర్భంలో చెప్పాను కదా, మా బాబు వాడు 6 నెలలు 7 నెలలు వెళ్ళేందుకు బయటికి వెళ్ళింది, వాడు నిద్ర టైము చెప్పాను లలబీ బాబు, వాడు నోరు మూసేశాడు. ఇలా ఏడుస్తూ ఇలా నూరిసేపు పడుకున్నాను వాడు. అప్పుడు నేను అనుకుంటున్నా ఇది భరించడం కన్నా పడుకోవడం బెటర్, పడుకున్నాను. ఇలాగే ఏదో పాడుతూ నాకు కిషోర్ కుమార్ గారు అంటే చాలా ఇష్టం. ఏ పాట ఇష్టం సార్ చెప్పండి? నాకు కూడా కిషోర్జీ అంటే, కిషోర్ గారు ఏ పాట అయినా, స్పెషల్లీ ది సాడ్ సాంగ్స్ అవన్నీ ఉన్నాయి కదా, చాలా ఇష్టం. అది ఎప్పుడైనా టీవీలో ఉంటే ఆయనతో పాటు నేను పాడేస్తూ ఉంటాను.
ఇటు వెళ్తుంది, అటు వెళ్తుంది, ఇటు వెళ్తుంది, వెళ్తుంది, ఏదో పని చేసుకుంటూనే ఉంటుంది. నాకు అసలు దాని గురించి ధ్యాస ఉండదు. ఆ సాంగ్ ఇది అయిపోయింది. తర్వాత జిందగీ కా కాసఫ్ సఫర్. చాలా ఉన్నాయి. ఎంత మంచి పాట సార్ అది. అలా పడిన తర్వాత ఎప్పుడో వస్తుందన్నమాట. ఏమండి చిన్న రిక్వెస్ట్ ఏంటి, పాడద్దు. నేను బాగానే పాడుతున్నాను కదా, కరెక్ట్గా ఆయనతో సింగ్ చేశాను, కరెక్టే. ఆ తాళం వేరు, ఈ తాళం వేరు, ఆ శృతి వేరు, ఈ శృతి వేరు. నాకు ఎందుకో భయం వేస్తోందండి. ఏం భయం అని, నాకున్న కాస్త సంగీత జ్ఞానం కూడా పోతుందేమో. కానీ వారికి నమస్కారాలు. అంటే మొహమాటం కొద్ది అయినా బాగుందని వినాలి చెప్పేస్తారు కదా చాలా వారికి. మంది. కాదు కాదు, ఎంత శ్రీవారైనా కూడా మొహమాటం కొద్దీ ఫీల్ అవుతారనో ఏదో అని భరిస్తారు చాలా మంది. కానీ మీరు తన దగ్గర నో మాట, మ్, క్వశ్చనే లేదు. మ్, గుడ్ ఈస్ గుడ్, బ్యాడ్ ఈస్ బ్యాడ్. దట్ ఈస్ యాక్చువల్లీ గ్రేట్ క్వాలిటీ సార్. అది అలవర్చుకోవడం చాలా కష్టం. చెప్తుంది సేమ్ థింగ్. వాయిస్ సరే అనేవారు, మంచి వాయిస్ అండి, నాకు ఈ వాయిస్ ఉంటే సరే, దీంతోనే మీరు యూఆర్ ఎయిలింగ్ ది ఇండస్ట్రీ, మళ్ళీ ఇది ఇప్పుడు ఆ టీవీ సీరియల్స్ ఎప్పుడైతే మొదలు పెట్టారో అప్పటి నుంచి ఇంకా నో లుకింగ్ బ్యాక్ కదా మీకు. ఎస్ అంటే ఎస్ దట్ వాజ్ ఇన్ ఫ్రమ్ 96 96 నుంచి కంటిన్యూస్ కంటిన్యూస్గా టిల్ 2023 వరకు. ఇప్పటికి తమిళ్, తెలుగు, తెలుగు కన్నడ. ఐ వర్క్. అంటే ఇది గొప్ప విషయం అని కాదు, అన్ని రోజులు ఖాళీగా ఉండడం వల్ల ఐ యూస్ టు వర్క్ ఆల్మోస్ట్ టిల్ అబౌట్ 22 అవర్స్ రోజుకి. అంటే అంత కసితో పనిచేస్తారు కసితో కదా పని. సార్. 3 అప్పుడు బోత్ వెర్ దే, తెలుగు తమిళ్ రెండు కలిపి ఇక్కడ చెన్నైలోనే ఉన్నాయి. సో హాఫ్ డేస్ అనమాట, 6 అవర్స్ చేసి మళ్ళీ వీటన్నిటికి మళ్ళీ డబ్బింగ్లు చెప్పి పొద్దుని. అలా మొదట మీకు బ్రేక్ ఇచ్చిన సీరియల్ ఎవరు సార్? వాట్ వాజ్ ద ఫస్ట్ టర్నింగ్ పాయింట్? దూరదర్శన్ అమ్మ. దూరదర్శన్. దూరదర్శన్లో అంటే వాళ్కే అని చెప్పి ఒక సీరియల్ చేశాను, వాడికై. ఇళరాజా గారు. దాని తర్వాత అప్పుడు దీంట్లో ఫస్ట్ వస్తున్న వీక్లీ సీరియల్స్ మర్మదేశం, దాని తర్వాత డైలీ సీరియల్స్ ఇది కథ కాదు, పిన్ని, తర్వాత అక్కడ తమిళ్లో అన్నీ, మనకి తెలుగులో వదిన వచ్చింది. ఇంకా అక్కడి నుంచి స్ప్రీ అందుకుంది. మీ క్యారెక్టర్స్ అన్ని మీకోసం టైలర్ మేడ్ గా వస్తాయంటే దే గేవ్ మీ దట్. లక్కీలీ అది పండే ఎవరు నేను. దట్ ఈస్ మోస్ట్ ఎంజాయబుల్ క్యారెక్టర్ ఏది సార్ టీవీలో? బికాజ్ మీ లాంగర్ ఇన్నింగ్స్ టీవీలో దీంట్లో నాకు బాగా పేరు తెచ్చిపెట్టింది, మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది, నన్ను నటుడిగా కూడా బతికించింది 3 క్యారెక్టర్స్ ఉన్నాయి. ఒకటి ఇది కథ కాదు, దాంట్లో ఇట్ హ్యాస్ ఆల్ షేడ్స్, గుడ్ బ్యాడ్ డర్టీ అన్నీ కలిపి అదొకటి. పిన్ని, సాక్రిఫైసింగ్ ఫ్రెండ్. తర్వాత అన్నీ అని చెప్పి మన తెలుగులో వదిన వచ్చింది, బట్ పెద్దగా తెలుగులో కంటే తమిళ్లో హిట్ అయింది. సూపర్ ఎక్స్ట్రాడినరీ వాడంటే. అది కూడా ఏంటంటే ఏజ్ ఆఫ్ నా ఏజ్ ఇస్ అబౌట్ 32-33 ఇయర్స్. ఆ దీంట్లోనే ఐ వాజ్ ప్లేయింగ్ 60-year-old పర్సన్, ఒక మోస్ట్ ఈగోయిస్టిక్ వాడు లాయర్ అనమాట. వాడి జీవితంలో ఎప్పుడు ఓటమి అన్నది చూడలేదు. అలాంటిది ఒక కేసులో ఒక యంగ్ అమ్మాయి దగ్గర ఓడిపోతాడు. ఓడిపోయిన వెంటనే వాడు ఏం చేస్తాడంటే అటు వీడి కొడుకు కూడా లాయరే, అమ్మాయినిచ్చి పెళ్లి చేసేస్తాడు. సో పెద్ద పలానా రామనాథన్ కొడుక్కి సోయిన్స్ అని న్యాచురల్లీ అది ఉంటుంది కదా హైప్. దీన్ని అందరూ ఓ వండర్ఫుల్ అమ్మా, నువ్వు అదృష్టం, ఇది తీరా ఇంటికి వచ్చి పెళ్ళై ఇంటికి వచ్చి ఫస్ట్ డే ఈ టేక్స్ హర్ టు ది లైబ్రరీ, హిజ్ లైబ్రరీ అండ్ సేస్ ప్రామిస్ మీ యూ విల్ నెవర్ అగైన్ గెట్ ఇన్ టు ద కోర్ట్ అని. అక్కడ స్టార్ట్ అవుతుంది.